ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ప్రేమ మరియు దాని యొక్క లోతైన స్వభావం గురించి మాట్లాడుతుంది. ఇది మనల్ని ప్రేమించని వారిని ప్రేమించమని మరియు కృతజ్ఞత లేని దుర్మార్గుల పట్ల కూడా దయచూడమని తెలియజేస్తుంది. క్రైస్తవ్యంలో ప్రేమ తరచుగా నిస్వార్థ త్యాగం మరియు షరతులు లేనిదిగా వివరించబడింది. మన శత్రువులుగా భావించబడే వారితో కూడా మన పరస్పర చర్యలలో ఈ లక్షణాలను కనుపరచమని, ప్రేమ అనేది ఇతరుల చర్యలు లేదా దృక్పథాలపై ఆధారపడి ఉండదని తెలియజేయబడింది. అలాగే మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి అనే మాట దాతృత్వం మరియు నిస్వార్థ స్ఫూర్తిని లేదా వ్యక్తిగత లాభం కోరకుండా ఉండడాన్ని సూచిస్తుంది. ఇది క్రైస్తవ విశ్వాసంలో దయచూపడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతిఫలం ఆశించకుండా దేవుని వలె మేలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే మీరు సర్వోన్నతుని కుమారులయుందురు అనే మాట ప్రేమ మరియు దయ యొక్క సద్గుణాలను కనుపరచడం ద్వారా మనము దేవుని పోలికలోకి మారవచ్చని, అలాగే ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండే అవకాశం దీని ద్వారా కలుగుతుందని, ఆయన పిల్లలైన వారందరూ ఇలానే ఉంటారని తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది అని. ప్రియులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను అని. సహోదరి సహోదరులారా, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా శత్రువులను ప్రేమించాలని, మేలు చేయాలని, అప్పు ఇయ్యాలని, అప్పుడు మా ఫలము గొప్పదై ఉండునని, మేము నీ కుమారులమై ఉందుమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా,
ప్రేమ నీ మూలముగా కలుగుచున్నది గనుక ప్రేమించు ప్రతివాడును నీ మూలముగా పుట్టినవాడై నిన్ను ఎరుగును గనుక మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని అక్రమముగా నడుచుకుని వారికి మేము బుద్ధి చెప్పుచు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుచు బలహీనులకు ఊతనియచ్చు అందరి ఎడల దీర్ఘశాంతము గలవారమై ఉంటూ కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకుంటూ మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని మేము ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును అభివృద్ధి పొందే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.